హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చిన్న ఫంక్షన్ ఉందండి. అందుకే ఇలా డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. మా చిన్నోడిని నేను రెడీ అయ్యేసరికి నాకు చుక్కలు కనబడినాయి. అసలే మనోడు మామూలుగా అల్లరి చేయడు. కొద్దిగా కోఆపరేట్ చేయనన్నా ఇట్లా బయటికి వెళ్దాం అనోడితోటే కొంచెం ఓకే కోఆపరేట్ చేసి రెడీ అయ్యిండు. నేను కూడా అప్పుడే స్నానం చేసినా కానీ నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని రెడీ అయ్యి మా చిన్నోడిని కూడా రెడీ చేస్తున్నా. మెల్లగా వానికి నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేస్తే నాకు బ్లాక్ వేయమన్నాడు. కానీ లాస్ట్కి ఏ డ్రెస్ వేసిండో చూడండి. ఇక అప్పటికే చిన్నగా టిఫిన్ చేసి నేను ట్యాబ్లెట్లు వేసుకున్నా అని చెప్పేసి టిఫిన్ చేసేసి వెళ్దాం అని చెప్పేసి టిఫిన్ చేశా. మా చిన్నోడు కొంచెం టిఫిన్ చేయమంటే కొంచెం సతాయించిండు. బట్ లాస్ట్కు 2 దెబ్బలు వేసి మంచిగానే తినిపించేసా మొత్తానికైతే. ఇక నేను రెడీ అవ్వడానికి వచ్చేసి చిన్నగా సింపుల్గా రెడీ అయ్యా. మరీ హెవీగా ఏం రెడీ కాలే. నాకు అసలే హెల్త్ బాగాలేకుండే. ఇక అందుకే డ్రెస్ వేసుకొని సింపుల్గా వెళ్ళిపోయా. దానికి తగ్గట్టుగా చిన్నగా చిన్న చైన్ లాంగ్ హెయిర్ వేసుకొని వెళ్ళిపోయా. అలా కొంచెం కాటుక పెట్టి చాలా రోజులు అయింది అందుకే పెట్టుకున్నా. ఇక మా ఓడిగో ఈ డ్రెస్ సెలెక్ట్ చేసి లాస్ట్గా ఫైనల్ అయింది. ఈ డ్రెస్ కావాలి అంటే అది వేసేసా. ఎందుకంటే మా ఆయన ప్రెజరు. ఇక్కడ బస్సు ఎక్కేసాం. ఆ బస్సులో ఇక అది నేనే చూపిస్తా అని చెప్పేసి పట్టుకొని ఉన్నాడు. చెప్పరా అంటే ఎక్కడికి రా అంటే గోదావరికని మెల్లగా చెప్పుకుంటూ వచ్చిండు. కొద్దిసేపు అలా సరదాగా బయట వీడియో తీసా. మన సినిమా థియేటర్ రాజేశ్వరి దగ్గర వీరమ్మలు నడుస్తుంది. అలా చూస్తూనే ఫంక్షన్కి వచ్చేసా. ఇక్కడ మా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. మా బాబాయ్ వాళ్ళ పాప ఇద్దరికి చెవులు కుట్టిస్తారు. చిన్న పాప కొంచెం బాగా విసిగించింది పాపం. కొంచెం చిన్న ఏజ్ కదా తట్టుకోలేకపోయింది. వాళ్ళ అక్కకు గుర్తుంటేనే చూసేసి ఏడ్చేసింది డైరెక్ట్గా. ఫస్టే కొంచెం మొదటిసారి అయ్యేసరికి ఆమె కుట్టేసరికి చూసి భయపడి ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి అది ఇది అన్నీ ట్రై చేసింది కానీ మా పిన్ని ఎంత ఓదార్చినా ఆమె ఊరుకోలేదు. లాస్ట్గా వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళి ఇదంతా అయిపోయినాక ప్రాసెస్ పాపం చెవులు ముక్కు ఒకటేసారి అయ్యేసరికి ఇప్పుడే ఇక పెద్ద పాపకు కుడుతుర్రు. వీడియోలో చూడండి. కొంచెం లాంగ్లో కూర్చున్నా నేను, అందుకే వీడియో అంత క్లారిటీగా లేదు. దూరం ఉండడం వల్ల సరిగ్గా కనబడలేదని నేను మళ్ళీ ముందుకెళ్ళి కూర్చున్నా. ఈ వీడియో మా పాప చిన్నదానికి ఇక చెవులు కుట్టుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు చూసింది, ఇప్పుడు డైరెక్ట్ అనుభవించడానికి సిద్ధంగా ఉంది ఆ నొప్పిని పాపం. అందుకే ఒకటే కేకలు. కానీ ఎంత ఇది చేసినా కానీ ఆ పెయిన్ అనేది ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఆడపిల్లలకు. చెవులని, శారీ ఫంక్షన్స్ అని, మ్యారేజ్ అని, కాన్పులని ఎన్నో ఉంటాయి ఆడపిల్లలు అన్నాక. అసలు ఎందుకు ఒక్కొక్కసారి ఆడపిల్లలకే ఇవన్నీ బాధలు అని. ఇవి హ్యాపీనెస్ కోసమా లేకపోతే వేరే వాళ్ళ లైఫ్కు మన సాక్రిఫైజా అర్థం కాదు. బట్ ఆడపిల్ల అంటే ఎంతైనా గ్రేటే. ఎంత పెయిన్ అయినా భరిస్తుంది. ఒక్క 5 నిమిషంలో మళ్ళీ మర్చిపోయి మా పెద్దది మంచిగా తింటుంది. మా చెల్లి ఏడుస్తుందని కూడా కనీసం చూడకుండా లడ్డు దొరికింది కదా అని వేస్తూ కూడా చూడకుండా దాని తిండి తిన్నింది. ఇక చిన్నామెకి మొక్కు కుడుతుర్రు. ఈ వీడియోగ్రాఫర్లు నాలాగా బద్దకస్తులు అనుకుంటా. కనీసం కూర్చున్న కాడి నుంచి లేకుండా వీడియోలు తీస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం తీస్తుర్రో వాళ్ళకే తెలీదు. ఇక పాపం ఆయన కుట్టేటైనా చాలా కష్టపడ్డాడు. ఆయన సాహసానికి మెచ్చుకోవాలి. చిన్నదాన్ని కుట్టే టైంలో మాత్రం. ఇక వాళ్ళ అత్త వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన బట్టలు వాళ్ళకి పెట్టే వాటి అన్నీ పెట్టేసి చిన్నగా ఫోటోలు దిగేశారు. మేము కూడా పెట్టేసాం కానీ మేము ఇట్లా బట్టలు కాకుండా కట్నం రూపంలో పెట్టినాం. ఆ పొట్టిదానికి గజ్జలు పెట్టింది వాళ్ళ అత్త. ఇక్కడ ఇక మా పిల్లలు వచ్చేసి ఫోటోలు దిగండ్రా అంటే ఫోటోలు దిగక ఒకళ్ళు సింగిల్గా దిగుతా అంటే ఒకళ్ళు దండం పెట్టడం, విసిగించడం. లాస్ట్కి ఇదంతా కాదు వీడియో తీసుకుందా అని చెప్పేసి నేను కూడా యాడ్ అయ్యా. వీడు నా మేనల్లుడు. వీడియో కూడా తీద్దామంటే వీడు నిమిషానికి కుయ్యి అనుకుంటే ఏడుచుకుంటూనే ఉన్నాడు. ఇటు చూడరా అంటే పడుకోరా అంటే పడుకోవట్లేదు, ఆడరా అంటే ఆడట్లేదు. కొంచెం అని హెల్త్ బాగాలేకుండే పాపం. ఫుల్ ఏసీ కదా, అందుకే వాడు కొంచెం చలికి హీట్ అయిపోయిండు. ఫీవర్ వచ్చినట్టుంది. అందుకే వాడిని తొందరగా పంపించేసినాం. మళ్ళీ వీళ్ళంతా మాకు దగ్గర రిలేటివ్సే. వీళ్ళందరినీ అందుకే కవర్ చేసా. లాస్ట్లో అందరు వెళ్ళిపోయాక ఇక మా బుడ్డోడిని ఒక్కసారి సింగిల్గా దిగురా అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు దుబ్బుకుంటూనే వచ్చారు. లాస్ట్కి తొట్టి గ్యాంగ్తో మళ్ళీ ఫోటో దిగిండు. లాస్ట్లో పిల్లలు
వీళ్ళు మా అక్క బావ వాళ్ళు లాస్ట్కి వచ్చారు లేట్గా కొంచెం, అందుకే లాస్ట్లో మళ్ళీ లేట్ వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టుగా ఫోటోలు దిగిరు మా వాళ్ళు. ఇక్కడ మా వాడు ఎవరు డ్యాన్స్ చేస్తలేరు, ఇదంతా ఎందుకు, నేను ఎందుకు డల్గా వేయాలని చెప్పేసి హుషారు చేస్తున్నాను. వీడికి వీడియో పోయి డ్యాన్స్ చేసుకుంటుండే అక్కడ. మళ్ళీ లాస్ట్కు మా గ్యాంగ్ కలిసి మేమందరం మీదికి పోయి మళ్ళీ ఒకసారి పెరుగు తాగుదామని చెప్పేసి నేను వెళ్ళా. అట్లా చల్ల తాగా, హెడేక్ వస్తుందని చెప్పేసి. కానీ నా వల్ల కాదు, లాస్ట్ వారం వచ్చిన. మా తమ్ముడు అంటాడు. ఇక ఇంటికి రిటర్న్ అయ్యి బస్ స్టాండ్కి వచ్చాం. బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ చిన్న మీటింగ్ ఉండే, పోలీసు వాళ్ళు పిలిస్తే మా అన్నయ్య కూడా వెళ్ళిండు. ఆ పోలీసు వీడియో తీస్తూనే ఉన్నాడు. ఆయనను చూస్తే నా కష్టమే గుర్తొచ్చింది. ఇక వెళ్ళే దారిలో బస్సులో మాకు తెలిసిన ఆమె కనిపిస్తే ఆమెతో చిన్న వీడియో తీసా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.